బాలు, మీనా ఇంటికి వచ్చేలోపు సత్యం వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లయితే చేయిస్తూ ఉంటాడు. బాలు మామూలుగా అయితే ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. బాలు ఆటలను కట్టే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ నానమ్మ షీలా డార్లింగ్. అందుకని ఆమెకి ఫోన్ చేసి బాలు వాళ్ళొచ్చేలోపు రప్పించేసుంటారు. ఇక బాలు, మీనా వచ్చిన తర్వాత షీలా డార్లింగ్ చూసి బాలు చాలా సంతోషపడతాడు. మీనా కూడా అమ్మమ్మ గారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయినా డార్లింగ్ ఇదేంటి ఇంత సడన్‌గా వచ్చావు అందులోను ఈ టైంలోను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు బాలు. నీకోసమే నాన్న, నిన్ను చూడకుండా ఉండలేకపోయానురా నేను, అందుకే వచ్చేసానురా అనైతే అంటూ ఇక మిగిలిన విషయం అయితే చెప్తూ ఉంటుంది. చీర తెచ్చారా అన్నట్టు అడిగితే, ఆ, కొన్నదిలే ఒక చీర అన్నట్టు బాలు చెప్తూ ఉంటాడు. సరే పదమ్మ మీనా, నేను రెడీ చేస్తానని చెప్పి మీనానైతే తీసుకొని వెళ్తుంది ఇక షీలా డార్లింగ్. ఇక ఇంట్లో అయితే ఒక పెద్ద రచ్చ జరుగుతుంటుంది మనోజ్ గురించి. ప్రభావతి నా కొడుకు సంతోషం గురించి ఆలోచించరు, వాడు ఎట్లా పోయారో ఏంటో ఆలోచించరు, నీ కొడుకుకు మాత్రం శోభనం ఏర్పాట్లు చేస్తున్నావా అన్నట్టు సత్యాన్ని ఒక రేంజ్లో తిడుతూ ఉంటుంది ప్రభావతి. అయితే సత్యం ఉండి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ, నాకొచ్చిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. నువ్వే చెప్పావు కదా కెనడాలో, ఇంక వాడు అక్కడే ఉన్నప్పుడు ఇంక నీకెందుకు బాధ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనసులో మాత్రం ప్రభావతి అనుకుంటూ ఉంటుంది, వాడు కెనడా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఊర్లోనే ఉన్నాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో ఏమో అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. ఇక బాలునేమో రెడీ అవ్వమని షీలా డార్లింగ్ చెప్పుంటుంది. ఇక రెడీ అయ్యి తల మీద గొట్టేసుకొని కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎన్ని ప్లాన్లు వేసినా ఆఖరికి ఇక్కడికే తీసుకొని వస్తున్నారు. ఎలా దీని నుంచి తప్పించుకోవడం, ఇప్పుడు ఏ ప్లాన్ వేసినా కూడా షీలా డార్లింగ్ పట్టేస్తుంది, నన్ను ఎక్కడికి పోనీదని బాలు అనుకుంటూ ఉంటే, మీనా బాలుతో మాట్లాడుతున్నా దానికి మాత్రం సిద్ధపడి ఉండదు. మానసికంగా చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే బాలులో ఇంకా మార్పు రావాలి అన్నట్టు తను కోరుకుంటూ ఉంటుంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అపార్థాలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరు కలిసిపోతారని వాళ్ళ అనుకుంటూ ఉంటారు. మరి బాలు, మీనా విషయంలో ఏం జరగబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో